సచ్చిదానందం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. హాయ్ అండి అందరికి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. మనము సార్ నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? మనము 3వ అధ్యాయం 26వ శ్లోకం, 25వ శ్లోకం, 26వ శ్లోకం ఈరోజు చెప్పుకుందాము. ముందర ఒక్కసారి అసలు ఏం జరిగింది అనేది చూసుకొని మళ్ళా మనం మన శ్లోకాలకి వచ్చేద్దాం. ఓకే, 23rd నుంచి 22nd, 23rd, 24th ఈ 3 శ్లోకాల్లో ఏం జరిగింది అని అంటే ఆయన నేనే ఈ యొక్క సత్కర్మాచరణ అనేది చేసి చూపిస్తున్నాను, సో మీరు కూడా చేసి చూపించాలి. అన్ని అంటే ఈ 3 లోకాల్లోని నాకు కావలసినది నాకు ఏం లేదు, కానీ అలాంటిది నేనే మీకు సత్కర్మాచరణ అనేది చేసి చూపిస్తున్నాను కదా, సో మీకు ఇంకా ఈ లోకం నుంచి కావాల్సింది ఉంది. అండ్ మీరు జీవన్ముక్తులు అవ్వాలన్నా కూడా ఈ సత్కర్మాచరణ అనేది చేయాలి అని కూడా మనకి చెప్తున్నారు అనమాట. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానా వాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. 22nd దండి. త్రిషు లోకేషు కించన, ఈ 3 లోకాల నుంచి నాకు కావాల్సింది ఏమీ లేదు, అయినా కూడా నానా వాప్తవ్యం వర్త ఏవచ కర్మణి, అయినా కూడా నేను ఈ కర్మల యందే ఉన్నాను, ఈ కర్మ యందు ప్రవర్తిస్తున్నాను, సో మీరు కూడా చేయాల్సిందే అని కూడా మనకి చెప్పారు అనమాట. 23rd లో ఏం చెప్పారు అంటే యదిహ్యం న వర్తేయం జాతు కర్మణ్యేంద్రిత మమ వర్త్మాను వర్తంతే మానుష్య పాత సర్వశః. అంటే ఎప్పుడు కూడా ఈ సత్కర్మాచరణ అనేది చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ సత్కర్మ ఆచరణ చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా ఇంకొకరు ఎవరిని ఎంచుకోవాలి అంటే ఇప్పుడు మనము అంటే ఎవరు ఎన్ని చెప్పినా కూడా మనము చేసి చూపించే వాళ్ళదే మనకి ఈజీగా ఉంటది అనమాట. అదే విధంగా మీరు సత్కర్మాచరణ గురించి చెప్పడం కాదు, చేసి చూపించాలి. ఇది నేను అందుకోసమనే నేను కూడా వేదాల్లోని ఉపనిషత్తుల్లోని ఇవన్నీ కూడా చెప్పాను, అయినా కూడా చేసి చూపించడం కోసమనే నా యొక్క ప్రతి జన్మని ప్రతి ఒక్క ఆయన అవతారాలు అంటారు, మనదైతే జన్మ, ఆయనదైతే అవతారం. సో ఆయన ప్రతి అవతారాన్ని నేను తీసుకున్నాను, నా ప్రతి అవతారంలో కూడా నేను చేసి చూపించాను. దానిలో రాముడు, కృష్ణుడి అవతారం ఇంకా క్లియర్ గా మీకు ప్రతి ఒక్క విషయము ఎవరు ఎట్లా ఉండాలి అనేది దాంట్లో ఉంటుంది. సో ఆ విధంగా నేనే చేసి చూపించినప్పుడు మీరు కూడా చేయాలి అని మనకి చెప్తూ ఉన్నారు అనమాట. సో అతీంద్రిత అంటే ఇక్కడ బద్ధకం అనమాట. ఇది మనకి తెలియకుండా ఈ బద్ధకము అండ్ నాకు అక్కర్లేదులే అనేది కలిసిపోతుంది అనమాట. అక్కడ బద్ధకాన్ని మనం గమనించి బద్ధకము అనంటే దానికి రీజన్ ఉండదు. అదే వ్యామోహం లేకుండా దాన్ని వదిలేయడం వేరు, బద్ధకంతో వదిలేయడం వేరు అనమాట. సో వ్యామోహం లేకుండా వదలాలి అంటే దానికి రీజన్ ఉంటుంది, అండ్ నాకు అవసరం లేదు ఒక క్లారిటీ, ఒక థాట్ అనేది ఉంటది అనమాట. సో ఆ విధంగా మనము బద్ధకాన్ని మనము వదిలి మనం మన యొక్క సత్కర్మాచరణ అనేది చేయాలి అని కూడా మనకి చెప్తున్నారు అనమాట. ఈ సంసార సాగరంలో మనము ఉండాలి అన్నా కూడా అండ్ వీటిని ఈ ఇంద్రియాలు మన మీద ఏ ప్రభావం చూపించకుండా ఉండాలి అన్నా కూడా మనకి ఈ యొక్క సత్కర్మ ఆచరణ అనేది చాలా ముఖ్యమైన పాయింట్, దీన్ని వదలొద్దు అని కూడా మనకి అదే విధంగా చెప్తూ ఉన్నారు అనమాట. ఈ సోమరితనాన్ని ఈ ఆధ్యాత్మిక సాధనల యందు సోమరితనాన్ని వహించకుండా మనం మన యొక్క జీవన ప్రయాణాన్ని సాగించాలి అని మనకి చెప్తూ ఉన్నారనమాట. 24th శ్లోకంలో ఒకవేళ చేయకపోతే ఏమవుతుంది, సో నిన్ను చూసి అందరూ నేర్చుకుంటారు, సో నువ్వు దాన్ని ప్రవర్తించి చూపించాలి, అంటే నువ్వు చేసి చూపించాలి అని కూడా మనకి చెప్పారు కదా. ఒకవేళ నువ్వు చెయ్యకపోతే అప్పుడు ఏమవుతుంది అని అంటే ఉత్సీధే యురిమే లోక నకుర్యం కర్మ చేదహం
సంకరస్య చ కర్తాస్యాం ముపహమ్యాం ముపహమ్యాం నిమాహం ప్రజాః ఉపహన్యామి మిమాం ప్రజాః. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఈ యొక్క సత్కర్మ ఆచరణ అనేది నువ్వు చేయకుండా బద్ధకంతో ఉండిపోతే ఏమవుతుంది, ఈ మొత్తం అందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకు ఎంతమంది నెగిటివ్ ఎనర్జీస్ లేవు మనకి, ఈ రాక్షసులు గాని, అండ్ ప్రతి యుగంలోని ప్రతి దాంట్లోని కూడా ఆ రాక్షసుడు అంటే నథింగ్ బట్ నెగిటివ్ థాట్ అన్నమాట. సో ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా నీకు మళ్ళా పెరిగిపోయి ఈ లోకమే ఉత్సీధే యురిమే లోక, ఈ లోకాలన్నీ బద్దలైపోతాయి. సో ఈ ఈ ఇలాంటి ఉపద్రవం సంభవించకుండా ఉండాలి అని అంటే నువ్వు నీ యొక్క సత్కర్మాచరణ అనేది చెయ్యాలి అని చెప్తూ ఆయన కూడా ఒక చిన్న కారణం కోసం ఆయన ఎన్ని జన్మలు ఎత్తారు అనేది కూడా మనం తెలుసుకున్నాము. సో ప్రతి దానికి ఈ సత్కర్మాచరణని ఆయన కనెక్ట్ చేసి దీన్ని మాత్రం చెయ్యాలి అని మాత్రం ఆయన ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు 25th శ్లోకం. సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాన్ విద్వాంస్తథా తథా సక్తశ్చికీర్షుర్లోక సంగ్రహం. సక్తః కర్మాణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్వా విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఇక్కడ ఆయన ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అని అంటే, మనకి లోకంలో 2 రకాలైనటువంటి సాధకులు అనేవాళ్ళు ఉన్నారంటండి. సో వాళ్ళు ఎవరు అంటే బాగా తెలిసిన వారు అండ్ తెలుసుకోవలసిన వాళ్ళు. సో ఇలాగా 2 రకాలైనటువంటి సాధకులు ఉన్నారు. సక్త కర్మాణ్య విద్వాంసం. విద్వాంసం అంటే బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి. మళ్ళా అవిద్వాంసులు అంటే తెలుసుకోవలసిన వాళ్ళు అని అనుకోండి. సో సామాన్య సాధకులు ఏ సత్కర్మాచరణ చేసి వారు పైకి వస్తూ ఉంటారు అనమాట. అంటే తెలుసుకోవాలి, నేను ఇంకా తెలుసుకోవాలి అని అనేవాళ్ళు మామూలుగా ఈ సత్కర్మ ఆచరణ చేయడం ద్వారా వాళ్ళు ఇంకా పైకి వస్తూ ఉంటారు అనమాట. అదే బాగా తెలిసిన వాళ్ళు ఆచరించి చూపించాలి. వాళ్ళు ఆచరించి చూపిస్తేనే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా మనం కొత్త ప్లేస్కి వెళ్ళామనుకోండి, మనకి అక్కడ వాళ్ళ యొక్క పద్ధతులు అది తెలియాలి అని అంటే ముందర వాళ్ళు ఎలా చేశారో మనం కూడా అలా చేస్తూ ఉంటాం కదా. సో అదే విధంగా మన యొక్క ముందర తరాల వాళ్ళు ఏ విధంగా మనకి చూపించారో, మన ప్రతి ఇంటికి కూడా ఒక దేవత అనేది ఉంటారు. అండ్ వాళ్ళ ఆచార వ్యవహారాలు అండ్ వాళ్ళ పద్ధతులు కూడా మనకి ఇప్పటికి కూడా కొంచెం మారుతూ ఉంటాయి కదండి. సో ఆ విధంగా వాళ్ళు చేసి చూపించడం వల్లే మనం తెలుసుకున్నాం అనమాట. ఏ మాత్రం అది ఇప్పుడు బాగా తెలిసిన వాళ్ళు ఎందుకు చేయాలి అని అంటే, బాగా తెలిసింది కదా, తెలిసిన వాళ్ళు ఎందుకు చేయాలి అంటే వాళ్ళు మళ్ళా మనకి చూపించడానికి లోక సంగ్రహం చికీర్షుర్ లోక సంగ్రహం అని ఉంది కదండి. సో ఆ యొక్క లోక సంగ్రహం అంటే లోక కళ్యాణార్థము, అంటే నెక్స్ట్ జనరేషన్ కి తెలియాలి అండ్ వాళ్ళు కూడా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చేసి చూపించాలన్నమాట. అభిమానం లేకుండా వాళ్ళు మామూలుగా బాగా తెలిసిన వాళ్ళు ఎందుకు ఎలా చేస్తారు అంటే, అభిమానం ఏ మాత్రము దాని మీద ఫలాపేక్ష గాని అభిమానం గాని నేనే చేస్తున్నాను అనే ఒక కర్తృత్వ భావన గాని ఏమీ లేకుండా తను మాత్రమే ఫలాపేక్ష అనేది ఆసక్తి అనేది లేకుండా సామాన్య మానవులకు సాధన అనేది చేసి చూపించాలన్నమాట. ఈ సత్కర్మాచరణ చేసినట్లయితేనే మీకు అన్నిటికన్నా ఉత్తమమైన ఫలితం వస్తుంది అని కూడా తెలుసుకోవలసిన వాళ్ళకి ప్రోత్సహించాలన్నమాట. సో అన్ని వర్గాల వాళ్ళు అంటే ఇప్పుడు బాగా తెలిసిన వాళ్ళైనా, తెలుసుకోవాల్సిన వాళ్ళైనా అండ్ నాకెందుకులే అనే ఉండే వాళ్ళైనా కూడా, ఏ వర్గం వాళ్ళైనా కానీ ఈ కర్మల ద్వారానే చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఏ పని అయినా కూడా వాళ్ళు ఫలితం కోసమే చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఎవరైనా కూడా ఫలితం కోసమే చేస్తారనమాట.
సో అది చెప్తూ ఉన్నారన్నమాట. సక్త కర్మాణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత. ఈ విద్వాంసులు అనేవాళ్ళు ఆ, ఆ ఫలాసక్తి లేకుండా చేసుకోవాలి. అండ్ కుర్వాన్ విద్వాంస్ తదాసక్త చికీర్షుర్ లోక సంగ్రహం. వీళ్ళు ఎందుకు చేయాలి అని అంటే ఈ లోక సంగ్రహం కోసం చేయాలి. అండ్ ఈ అవిద్వాంసులు వాళ్ళు ఉంటారు అంటే మిగిలిన వాళ్ళు అని అనుకోండి. అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే ఈ ఫలాపేక్ష కోసమని చేస్తూ ఉంటారు కదా, ఈ ఫలితం రావాలని చేస్తూ ఉంటారు, శ్రద్ధగా చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏ విధంగా వారి వారి కర్మలను చేస్తారో అంతే శ్రద్ధగా విద్వాంసులు కూడా చేసి చూపించాలన్నమాట. ఏమి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి అని అంటే వాళ్ళు అటాచ్మెంట్ తో చేస్తారు, వీళ్ళు అటాచ్మెంట్ లేకుండా చేస్తారు. వాళ్ళు ఫలాపేక్ష గురించి చేస్తారు అండ్ వీళ్ళు ఫలాపేక్ష అనేది లేకుండా ఉండడం కోసం చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ అసక్త అనేది విద్వాంసులు అనేవాళ్ళు కొంచెం కొంచెం వాళ్ళకన్నా పై స్థాయిలో ఉండేవాళ్ళు ఆ ఆసక్త అంటే ఆ అటాచ్మెంట్ అనేది లేకుండా చేయాలన్నమాట. ఎందుకు అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈ కర్మకు నేనే కర్తను అని అనుకోకూడదు అండ్ ఫలితం కూడా ఆ ఆశించకుండా చేయాలి విద్వాంసులు. సో ఫలితం లేకుండా ఈ తత్వజ్ఞానాన్ని లోక కళ్యాణం కోసం చేసి చూపించడమే ఈ శ్లోకంలో ఒక ఉపదేశం అన్నమాట. దాంట్లో ఈ శ్లోకంలో ఒక హెచ్చరిక ఉంది అండ్ ఒకటి వచ్చి ఎలా ఉండాలి అనేది కూడా ఉన్నాయన్నమాట. అంటే ఆ హెచ్చరిక ఏంటి అని అంటే తత్వజ్ఞానం కలిగింది అని మిగిలిన సాధకులకు మాత్రం ఏ మాత్రం అశ్రద్ధగా ఉండకూడదు అనమాట. అంటే నేను కొంచెం పైకి వచ్చాను అని చెప్పి మిగిలిన వాళ్ళని మనమే నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ వాళ్ళకి కూడా వీలైనంత వరకు మార్గాన్ని మనము చూపించాలి. అంటే మనం ఒక్క మెట్టు పైన ఉన్నా కూడా కింద మెట్టు ఉండే వాళ్ళని మనము వాళ్ళకి మన చెయ్యి అనేది ఊత ఇచ్చి వాళ్ళని తీసుకొని రావాలి. అండ్ అక్కడ అదే టైంలో అది వచ్చి మనము హెల్ప్ చేసేదన్నమాట. సో హెచ్చరిక ఏమి అని అంటే ఆ టైంలో నువ్వు కిందకి జారిపోకుండా చూసుకోవాలి. అంటే నీ యొక్క సాధనలు అనేది కూడా కింద పడిపోకుండా నువ్వు పైన మెట్లో ఉన్నావు కాబట్టి నీ లెగ్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. అండ్ నువ్వు చేయిస్తున్నప్పుడు నీ లెగ్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. సో నీ లెగ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో నువ్వు అప్పుడు వాళ్ళకి చెయ్యి అనేది అందించడం అనేది వీలవుతుంది. సో అదే ఆ విధంగా నువ్వు నీ యొక్క సత్కర్మ ఆచరణ అనేది ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నావో అలా చేస్తూ మిగిలిన వాళ్ళకి అంటే నీకన్నా ఒక్క మెట్టు కింద ఉన్నాయా కూడా వాళ్ళకి నీ యొక్క నీ యొక్క అభిప్రాయాల్ని అనుభవాల్ని తెలియజేస్తూ వాళ్ళని ఇలా చేస్తే మంచిది ఇలా చేస్తే కరెక్ట్ అనేది నీకు తెలిసింది చెప్పుకుంటూ వాళ్ళని కూడా మంచి మార్గంలో వచ్చేదానికి నువ్వు ట్రై చేయాలి. అండ్ అదే టైంలో నువ్వు కింద పడిపోకూడదు. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు కష్టపడి అందుకున్న దాన్ని ఇతరులకు అందినట్లు కూడా సహకరించాలి. అండ్ మీరు క్రింద పడిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇది శ్రద్ధగా సత్కర్మాచరణ చేయాలి. మరలా చేసే వాళ్ళకి మనం చెప్పే దాంట్లో మనం మళ్ళా ఆ ఫలాపేక్షలోకి గాని మళ్ళా ఆ యొక్క అటాచ్మెంట్ లోకి గాని మనం వెళ్ళకూడదు అనమాట. సో వాళ్ళకి మనం అందించాలి అండ్ మనం అనేది జారిపోకుండా ఉండాలన్నమాట. ఎందుకు అనంటే ఈ ఇది ఈ యొక్క కర్మాచరణ అనేది జారుడు బండ లాంటి వ్యవహారం అంటండి. ఒక్కటి కిందకి జారామంటే గబుక్కని కిందకి జారిపోతామంట. సో ఇది జారుడు బండ లాంటి వ్యవహారము. సో కాబట్టి నువ్వు జాగ్రత్తగా నువ్వు చెయ్యి అందించినప్పుడు నీ లెగ్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఎలా అయితే పెట్టుకొని ఇంకొకరికి చెయ్యి అందిస్తావో అదే విధంగా నువ్వు ఈ యొక్క కర్మాచరణ సత్కర్మాచరణ అనేది చేసినప్పుడు నీది నువ్వు చేసుకుంటూ ఇంకొకరికి కూడా నువ్వు ఈ యొక్క
ఈ సత్కర్మాచరణ అనేది ఇంకొకరికి చెప్తూ కూడా నువ్వు ఇంకా స్ట్రాంగ్ గా, ఇంకా డీప్ అండ్ డెప్త్ గా చేయాలన్నమాట. అప్పుడే మాత్రమే ఈ తత్వజ్ఞానం కలుగుతుంది. సో ఈ తత్వజ్ఞానం కలిగిన వాళ్ళకి, మనకి ముందర ఏం చెప్పారు, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళకి ఏమి అవసరం లేదు అన్నారు కదా. నైవ తస్య కృతేన అర్థ నా కృతే నేహ కశ్చన అని చెప్పారు మనకి ముందర. దాంట్లో అంటే నాకేమీ అవసరం లేదు అనే స్థితికిలో వాళ్ళు ఉంటారు. ఆ వాళ్ళు వాళ్ళు ఇంకా ఏమి పట్టించుకోరు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి మనం అనేది గుర్తించడం కూడా వాళ్ళకి కాదనమాట. సో వాళ్ళు అంత ఇదిగా వాళ్ళ వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పిచ్చి పట్టినట్టు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి బయట నుంచి రావాల్సింది ఏం లేదు, అండ్ వాళ్ళకి తీసుకోవాల్సింది ఏమీ లేదు, కాబట్టి వాళ్ళు చేయాల్సింది కూడా ఏమీ లేదు అని కూడా మనకి చెప్పారు ముందర దాంట్లో. నైవ తస్య కృతేనాతో నా కృతే నేహ కశ్చన అని చెప్పి. సో అంటే బయట నుంచి తీసుకోవాల్సింది లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆ దాంట్లోనే రమిస్తూ ఉంటారన్నమాట. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళు ఎవరు అని అంటే జడభరతుడు అని అనుకున్నాం కదా. వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క ఇది చేసుకుంటారు అనమాట. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నారు. అది ఎవరు అంటే ఇలా వాళ్ళ యొక్క పనిని వాళ్ళు చేసుకుంటూ అండ్ వాళ్ళు ఇంకా ప్రపంచానికి సంబంధం లేకుండా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనము అనడానికి ఏం లేదు. అండ్ ఇంకొక రకం ఏమి అనంటే, నేను చాలా కష్టపడి కింద నుంచి పైకొచ్చాను. సో నేను ఇంత కష్టపడి వచ్చాను కాబట్టి వారికి కూడా కొంచెం సహాయం చేద్దాము అనే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. దీంట్లో ఈ 2వ రకానికి చెంది మనము మంచిగా ఉండడం అనేది ఈ 2వ రకానికి చెంది ఉండాలి. అండ్ చికీర్షుర్ లోక సంగ్రహం, అప్పుడే మాత్రమే ఈ లోక సంగ్రహం అంటే ఈ లోకానికి ఉపయోగపడేటట్టు మనం చేయగలుగుతాము. సో వాళ్ళని మనము అనేదానికి ఏం లేదు. సో వాళ్ళు అలా ఉండే వాళ్ళు ఉన్నారు, అండ్ ఇలా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఉంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది చదవాలి, కనీసం అదేనే మనకి చెప్పే వాళ్ళు ఉండాలి కదా. ఓ నాకు తత్వజ్ఞానం వచ్చేసింది, నాకు జ్ఞానం కలిగింది అని అందరూ కూడా వెళ్ళిపోతే మనము ఏమైపోతాం కదండి. సో ఆ విధంగా నేను చాలా కష్టపడ్డాను. సో నేను చాలా కష్టపడి పైకి వచ్చాను. అదే సమయంలో వారికి కూడా హెల్ప్ చేయాలి అనే ఒక భావన ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇవి వారి వారి అభిప్రాయాలను బట్టి ఉంటాయన్నమాట. ఇలా వచ్చిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. అండ్ అలా అనుకున్న వాళ్ళే ఈ యొక్క శ్రీసుకులు వారు కూడా ఈ కోవలోకే వస్తారనమాట. శ్రీసుకులు వారు భాగవతాన్ని ఉపదేశించారు కదండి ఆయన. సో ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు, జనక మహారాజు అండ్ ఈవెన్ రాముడు, కృష్ణుడు, వీళ్ళందరూ కూడా ఈ కోవలోకే వస్తారనమాట. సో ఇలాంటి వాళ్ళని మాత్రం మనం ఆదర్శంగా తీసుకొని మనకున్న స్థాయిలో కన్నా మన ఒక్క మెట్టు కూడా పైనున్నా కూడా మనం ఒక్క స్థాయి క్రింద ఉన్న వాళ్ళకి సహాయం అనేది తప్పకుండా చేయాలి. ఈ సహాయ సహకారాలు అనేది సాధారణ శ్రేష్ఠులు అండ్ ఉత్తమమైన శ్రేష్ఠులు తప్పకుండా అంటే కొంచెం పైన ఉండేవాళ్ళు, ఒక్క మెట్టు పైన ఉండేవాళ్ళు సాధారణ శ్రేష్ఠులు, అండ్ ఉత్తమమైన శ్రేష్ఠులు అంటే ఇంకా పైన ఉండేవాళ్ళు తప్పకుండా చేయాలి అని మనకి చెప్తూ ఉన్నారనమాట. దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తున్నారు అనంటే, సముద్రం ఇప్పుడు అది ఒక అమృత సముద్రం అనుకోండి. మనము ఈ యొక్క ఎడ్జ్ లో ఉన్నాము. మనకి మిగిలిన ఈ ప్రపంచానికి అది ఒకటి ఉంది అని చెప్పేదానికైనా ఉండాలి కదా. సో అమృత సముద్రం అనేది ఒకటి ఉంది, నువ్వు దీన్ని దాటితేనే నీ యొక్క జీవన్ముక్తి అనే స్థితికి వెళ్తావు. సో ఈ అమృత సముద్రాన్ని దాటి వెళ్ళాలి అనేది చెప్పేదానికినే ఉండాలి. అండ్ లేదు అంటే
అది దాన్ని ఎలా ఈదాలి? అది చెప్పినా గూడా మనకి ఎలా ఈదాలి అనేది తెలియాలి కదా! సో, ఎలా ఈదాలి అండ్ ఎక్కడ ఇప్పుడు ఒక సముద్రాన్ని ఈదుతున్నామంటే ఎటువైపు ఈ యొక్క క్రూర అంటే ఈ యొక్క ఏమి మొసళ్ళు గాని ఇవన్నీ ఉంటాయి. ఏ వైపయితే సాఫీగా వెళ్ళిపోవచ్చు, ఎక్కడ గట్టిగా ఈదాలి, ఎక్కడ ఈదకూడదు అండ్ ఎంత దూరం ఉంటుంది, ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ఒకరు ఉండాలి. సో, వీళ్ళే మనకి లోక సంగ్రహం అన్నమాట. వీళ్ళే మనకి మంచిని వాళ్ళు ఆల్రెడీ ఈది దాటి వెళ్ళిపోయినా గూడా అక్కడ ఉండిపోయే వాళ్ళు కొంచెమంది. ఇప్పుడు జడభరతుడు వాళ్ళు రాలేదు హెల్ప్ చేయడానికి. కానీ వీళ్ళు ఈ శ్రీశుకుల వారు, వీళ్ళు జనక మహారాజు గాని వీళ్ళందరూ ఏమంటే దాన్ని ఈదుతూ ఉన్నా గూడా మనకి మళ్ళా అంటే ఈ చివరున్న వాళ్ళకి దాని గురించి అనుభవాన్ని చెప్తూ అదెలా ఉంటుంది అనేది చెప్తూ మనల్ని గూడా తీసుకెళ్ళేదానికి ప్రయత్నించారనమాట. సో, అలా చెప్పేవాళ్ళు ఉండాలి అని కూడా మనకిక్కడ చెప్తూ ఉన్నారనమాట. అవతల వైపుకి చేరుకోవడం ఎలా? దాన్ని ఎలా సాధిచ్చాలి అని చెప్తూ అని చెప్పేవాళ్ళు గూడా ఉండాలి. కాబట్టి మీరు జీవన్ముక్తులు అవ్వాలి అనంటే ఆహ్, ఆహ్, మీ యొక్క డైరెక్షన్ అనేది గూడా కరెక్ట్‌గా ఉండాలి. అండ్ మీరు ఏమాత్రం పైనున్నా కూడా కింద ఉండే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చేసినప్పుడు మీరు మాత్రం ఇంకా కిందకి జారిపోకుండా జాగ్రత్తగా మీ యొక్క ఇంకా ఎక్కువగా పెంచుకోవాలన్నమాట. మీరు చేసే సత్కర్మ ఆచరణ అనేదనమాట. సో, ఈ విధంగా మామూలుగా మనము చూస్తాం కదండీ! ఇప్పుడు ఎవరైనా సముద్రంలో కొట్టుకొని ఎళ్ళిపోయారనుకోండి. వాళ్ళు ఏమి అనంటే వాళ్ళకి ఈత రాదు గదా! సో, ఈత వచ్చేవాళ్ళు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళని గట్టిగా పట్టి లాగేస్తారనమాట. అంటే ఏదో వీళ్ళని లాగి ఈళ్ళు పైకి అంటే ఈత వచ్చేవాళ్ళు ఓహ్! లాగేసి ఈత రాని వాళ్ళు పైకెళ్ళిపోవాలి అనే దాంట్లో లాగేస్తారు వాళ్ళు లాగడం అయితే గట్టిగా. సో, అప్పుడు వాడు ఈత వస్తే సరిపోదు. ఈత వచ్చినా గూడా వాడిని రక్షించే కెపాసిటీ అనేది ఉండాలి. అప్పుడే వాడు ఇప్పుడు ఎవరు పడితే ఎవరు మునిగిపోయారనుకోండి, ఈతొచ్చిన వాళ్ళు వెళ్లి పట్టుకోవాలి అంటే దానికి కూడా కొన్ని టాక్టిక్స్ ఉంటాయి గదా! వాళ్ళని పైకి లేపడానికి గాని, ఎక్కడ పట్టుకోవాలి వాళ్ళు వాళ్ళని ఎలా తీసుకొని రావాలి బయటకి అనేది టాక్టిక్స్ ఉంటాయి. అవి తెలియకపోతే ఏమవుతుంది అనంటే, ఈత వచ్చిన వాడు కూడా మునిగిపోయే ఛాన్స్ ఉంది కదా! సో, వాడికి ఈత వచ్చినా గూడా ఆ టాక్టిక్స్ అండ్ వాడికి ఆ యొక్క నాలెడ్జ్ అనేది ఉండాలనమాట. సో, అప్పుడు మాత్రమే లేదు ఇప్పుడు నేనే ఉన్నాను భగవద్గీత గురించి ఎవరికో ఏదైనా చెప్పాను. వాళ్ళకసలు ఏం తెలీదు దాని గురించి. అయినా ఏదో వెళ్లి చెప్పేసాను అంటే వాళ్ళు విచిత్రంగా ఒక 2, 3 క్వెషన్‌లేస్తారు. అప్పుడు ఏ స్టేజ్‌కి నేనెళ్ళిపోతాను అనంటే, అవునా! నిజమే కదా! చదవాలంటావా? ఇది అవసరం అంటావా? అనే స్టేజ్‌కెళ్ళిపోతామనమాట. సో, అలా కాకుండా మనం చెప్పేవాడికి గూడా కొంచెం నాలెడ్జ్ దాని గురించి తెలుసుకొని ఉండేటట్లయితే వాడికి మనం ఏదైనా చెప్పొచ్చు. అదే ఏమి తెలియని వాడికెళ్ళి మనం చెప్పామనుకోండి, మనల్ని గూడా ఒక సందిగ్ధ స్థితిలో పెట్టేస్తారనమాట. సో, అలాగా ఈత రాని వాళ్ళు ఎలా అయితే ఈత వచ్చిన వాడిని ఎట్లా లాగి పైకెళ్ళిపోవాలి అని అనుకుంటాడో, అదే విధంగా మనకిక్కడ జారిపోయే స్థితి అనేది చాలా ఈజీగా జారుడు బండ లాంటి వ్యవహారం అది చాలా గబుక్కని మనం ఎంత ప్రాక్టీసెస్ చేసినా గూడా ఇప్పుడు మనము ఏది విన్నా, ఏది వినకూడదు, చూడకూడదు అంటే మామూలుగా మన డైలీ లైఫ్‌లో గూడా కొంచెం కొంచెం ప్రాక్టీసెస్ స్టార్ట్ చేశాం కాబట్టి, మనం ఎప్పుడు పాజిటివ్‌గానే ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ యొక్క సిట్యుయేషన్ వచ్చేసరికి రియాక్ట్ అవుతాము. ఆ రియాక్షన్ అనేది అక్కడితో ఆగకుండా ఇంకా దిగజారిపోతూ అంటే మాట్లాడుతా ఉంటే ఇంకా మన నెగెటివే పెరుగుతూ ఉంటది. మీరు నెగెటివ్ మాట్లాడితే ఒక మనిషిలోని మీరు నెగెటివ్ చూసి నెగెటివ్ మాట్లాడితే ఆ నెగెటివే పెరుగుతూ ఉంటదనమాట. సో, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోకూడదు. దాన్నెట్లా కట్ చేస్తామో అదే విధంగా ఇక్కడ మీరు మీ యొక్క ఎనర్జీస్‌ని పెంచుకుంటూ సత్కర్మ ఆచరణ అనేది కంప్లీట్‌గా మీరు చేస్తూ స్ట్రాంగ్‌గా ఒట్టి
మనం మాట్లాడుకున్నంత వరకే కాదు, అది ప్రాక్టీస్ లో పెడితే దాని యొక్క అందం అనేది మనకి తెలుస్తుందన్నమాట. సో ఆ సత్కర్మ ఆచరణ అనేది మీరు చేస్తూ ఇంకొకరికి కూడా మీరు ఆదర్శంగా, మిమ్మల్ని మనం ముందరే చదువుకున్నాం కదా, మీరు ఆదర్శంగా ఉంటారు. కంపల్సరీ ప్రతి ఒక్కరిని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ మనకి తెలియకుండా మనల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. సో నువ్వు కరెక్ట్ గా చేయాలి, నువ్వు ఏ పని చేసినా కరెక్ట్ గా చేయాలి. అండ్ ఆ సత్కర్మాచరణ చేస్తూ వాళ్ళగా వచ్చి నీకు అడిగినప్పుడు నువ్వు చెప్పి వాళ్ళని కూడా ఒక మెట్టు పైకి లాగే ప్రయత్నం చేయాలి. ఆ లాగే ప్రయత్నంలో నువ్వు కింద పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది జారుడు బండ లాంటి వ్యవహారం అని కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనకి దీంట్లో చెప్తూ ఉన్నారనమాట. ఇదే ఇదే ఉపదేశాన్ని మనం సాధారణ స్థాయిలో, అంటే లౌకికంగా మనకి లౌకికంగా అంటే అధికారం ఉన్నప్పుడు గాని అండ్ డబ్బులు గాని నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఇవ్వాలి అని ఇవ్వడం అనేది ముఖ్యమే. ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, అండ్ ఈ అది ఎంత వరకు హెల్ప్ చేయాలి అనేది అది నీ యొక్క జ్ఞానానికి తెలియాలన్నమాట. లేదు అని అంటే నిన్ను కూడా లాగేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు వ్యాపారం చేశారు, లాస్ అయిపోయారు, సో వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నావు. సో నీ దగ్గర ఉన్నది 5 లక్షలే, కానీ వాళ్ళు వ్యాపారంలో లాస్ అయినది చాలా ఎక్కువ, ఒక 50 lakhs అనుకోండి. సో నువ్వు నీ దగ్గర ఉన్నది ఇచ్చేయకూడదు. నువ్వు అప్పుడు ఏం చేయాలి, నువ్వు నీ దగ్గర ఉన్నది వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కి గాని అట్లా హెల్ప్ చేయాలి. అంతేగాని వాడు వ్యాపారానికి నువ్వు ఇచ్చేస్తే ఇంకా అడుగుతా ఉంటాడు కదా. సో ఆ విధంగా నీ యొక్క హెల్ప్ చెయ్యాలి. ఆ హెల్ప్ చేసే కెపాసిటీ అనేది నీకు ఉంది కాబట్టి నువ్వు చెయ్యాలి. అండ్ నువ్వు చేసినప్పుడు ఆ కండిషన్స్ అన్ని అప్లై చేసుకొని ఏది ఎంతవరకు చేయాలి, ఏది కరెక్ట్ అనేది ఆలోచించుకొని చేయాలి. సో ఇదే యొక్క ఉపదేశాన్ని అధికారంలో కూడా మనకి అలాగే అన్నమాట. సో నువ్వు ఒక మంచి పొజిషన్ లో ఉన్నావు, సో నువ్వు వాళ్ళకి జాబ్ ఇవ్వాలి అని అనుకుంటున్నావు. వాడికి ఆ కేటగిరీ తెలిసి ఉండాలి కదా. వాడు చదివిందేమో ఎలక్ట్రానిక్స్, నువ్వు ఇచ్చిందేమో సాఫ్ట్వేర్ అంటే వాడు ఎట్లా చేస్తాడు? వాడికి కూడా నాలెడ్జ్ ఉండాలి కదా. సో అప్పుడు నువ్వేం చేయాలి, వాడికి నేర్పించి వాడికి ఉద్యోగం ఇవ్వాలి కదా. సో ఆ విధంగా ఆ ఎవరైనా కూడా పై స్థాయిలో ఉన్న వాళ్ళు కింద స్థాయి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చేసినప్పుడు కూడా నువ్వు కింద పడిపోకుండా చూసుకోవాలి అని కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనకి ఈ యొక్క లోక సంగ్రహం అంటే ఈ లోకాన్ని మనము నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఈ లోక సంగ్రహం అనేది చికీర్షుర్ లోక సంగ్రహం అనేది మనం చేస్తూ ఉండాలి. సో నేను కూడా ఇదే చేశాను, మీరు కూడా ఇలా చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారనమాట. సో అది చేసినప్పుడు ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మనకి చెప్తూ ఉన్నారు 26వ శ్లోకంలో. న బుద్ధిభేదం జనయే జ్ఞానం కర్మ సంఘినా జోషయేత్ సర్వకర్మాణి విద్యానుక్తః సమాచరన్. ఇక్కడ చెప్తూ ఉన్నారు ఏమి అంటే నబుద్ధి భేదం జనయే అజ్ఞానం కర్మ సంగినాం. అంటే సాధకులు అయినటువంటి సాధారణమైనటువంటి సాధకులు సామాన్య స్థాయి అంటే మామూలుగా అసలు తెలియని వాళ్ళు సత్కర్మ ఆచరణ చేస్తూ ఉంటారు. ఆ సత్కర్మ ఆచరణకు కర్తని నేను కాబట్టి చేశాను, నా వల్ల కాబట్టి అయ్యింది, వాళ్ళైతే చేయగలరా, వాళ్ళు అదే అలా ఆ యొక్క కర్తను నేను అనే యొక్క ఆ విషయాన్ని గురించి కర్తను నేనే అని అనుకోకూడదు. అండ్ ఫలితం రావాలి అని కూడా అనుకుంటారు. సో ఆ ఫలితాన్ని కూడా అనుకోకుండా మనం చేయాలి అని చెప్తూ అక్కడ ఏం చెప్తున్నారంటే నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంఘినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే ఇప్పుడు సాధారణ స్థాయిలో ఉండేవాళ్ళు అంటే అసలు ఏమీ తెలియని వాళ్ళు
నాకు నేను గుడికి రోజు వెళ్తున్నాను. సో, నాకు ఈ యొక్క కోరిక తీరాలి అని అనుకోని వెళ్తారు కదండీ! సో, అలా వెళ్ళిన వాళ్ళ ఫలాన్ని ఆశించి వెళ్ళే వాళ్ళకి నువ్వు వాళ్ళ బుద్ధిని చెడగొట్టకూడదు. నా బుద్ధి భేదం జనయేత్. నా బుద్ధి భేదం జనయేత్. అంటే వాళ్ళ బుద్ధిని నువ్వు చెడగొట్టకూడదనమాట. ఏ విధంగా అంటే నీకు ఎప్పుడు కోరికలేనా నువ్వు తత్వజ్ఞానం అనేది ఒకటుంది. దీనికి నువ్వు ఎప్పుడు ఈ తత్వజ్ఞానాన్ని సాధించాలి అనంటే నువ్వు కోరికలన్నీ వదిలేసుకోవాలి. ఫలితాలన్నీ ఆశించకుండా చేయాలి అని మనం చెప్పకూడదంటండి. మనం ఫస్ట్ స్టార్టింగ్‌లో మీకు నేను చెప్పాను మీకు గుర్తుందో లేదో. మనకి అసలు ఎవ్వరు ఈ విషయాన్నే చెప్పలేదు ఎందుకు అనని. సో, ఇక్కడ నాకు క్లారిటీ వచ్చిందనమాట ఈ శ్లోకంలో. అలా చెప్పకూడదని ఆయనే చెప్పారు. ఎందుకంటే ఆ బుద్ధిని చెడగొట్టి వాళ్ళ సత్కర్మ ఆచరణ వల్ల ఏ ఫలితము లేదు. కేవలం జ్ఞానం వల్లనే సర్వోత్తమమైన ఫలితం ఉంది. నీ యొక్క సత్కర్మాచరణ అనేది ఇలా చెయ్యాలి. సో, నువ్వు ఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి అని చెప్పి మనం చెప్పకూడదంట. సర్వోత్తమమైన ఫలితం రాదు అని మాత్రం మనం చెప్పకూడదంట. అంటే ఇంకా బెస్ట్‌ది అన్నట్టనమాట. ఎవరికి అయితే అజ్ఞానం సరిగ్గా అంటే వాళ్ళకి సరిగ్గా తెలీదు గాబట్టి, సరిగ్గా తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇంతవరకు ఇప్పటి వరకు వాళ్ళకి సరిగ్గా తెలీదనమాట. సో, అలాంటి వాళ్ళకి మనం ఇలాంటి చెప్పి వాళ్ళకి బుద్ధి భేదం అనేది మనం చేయకూడదు. అంటే వాళ్ళు అప్పుడేమైతుంది అనంటే వాళ్ళు చేసే వాళ్ళు గూడా అది కూడా చేయకుండా ఆపేస్తారనమాట. వాళ్ళ సత్కర్మాచరణ అనేది తో సంబంధం వాళ్ళు ఉంచుకుంటారు. ఫస్ట్ మనము అస్సలు ఏమీ తెలియని వాళ్ళకి అది చెప్పకూడదంటండి. సో, దానిని భంగం మనం చేయకూడదు. వాళ్ళు సత్కర్మాచరణ చేస్తూ ఉండగా, వాళ్ళ సత్కర్మాచరణ అనేది కంటిన్యూగా చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనంటే, వాళ్ళకి అప్పుడు విషయం అర్థమవుతుందనమాట. అండ్ నెమ్మదిగా వాళ్ళు వాళ్ళ యొక్క మనస్సు అనేది శుద్ధమవుతుంది. శుద్ధం అయిన తర్వాత ఎప్పుడు చెప్పాలి అనేది గూడా ఒక స్టేజ్ అనేది ఉంటదంటండి. సో, అప్పుడు మాత్రం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుందనమాట. అంతకన్నా ముందర చెప్తే గనక ఏమవుతుంది అనంటే వాళ్ళు చేసేవాళ్ళు ఆ పనిని గూడా చెయ్యాలా? వద్దా? అనే స్థితికి వెళ్ళిపోతారనమాట. సో, అలాంటి బుద్ధి భేదం అనేది మనం చెయ్యకూడదు. సో, నువ్వు ఈ ఫలాన్ని ఆశించి చేస్తున్నావు కాబట్టి చెయ్యి. చెయ్యమని చెప్తూ ఉండాలంట. వాళ్ళని ఇంకా మనం ప్రోత్సహిస్తూ ఉండాలనమాట. ఇది చేయకూడదు. దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు. దీనికన్నా మంచిది ఇంకా ఉంది. తత్వజ్ఞానం అనేది ఉంది అని చెప్పి మనం చెప్పకూడదనమాట. సత్కర్మాచరణ అనేది ప్రీతి కలిగేటట్లు చెయ్యాలి. అండ్ మనం కూడా వాళ్ళకి చేసి చూపిచ్చాలి. అండ్ చేసి చూపిచ్చినప్పుడు మాత్రం మళ్ళా సేమ్ అదే ఫలితాన్ని ఆశించకూడదు. అండ్ మనం చేసినప్పుడు మన కండిషన్స్ అన్నీ మనకి తెలియాలనమాట. ఉన్నత స్థాయి వాళ్ళు గూడా ఈ సత్కర్మాచరణ అనేది చేసి చూపిస్తారు. అందుకోసమే దీంట్లో ఏమాత్రం కొంచెం కూడా సంఘం అంటే అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదు. అండ్ సమతాభావంగా అంటే అన్నీ సమానంగా ఉండేటట్లు మనం చూసుకొని చేయాలి. అండ్ ఫలాపేక్ష కూడా మనము ఆశించకుండా చెయ్యాలనమాట. అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అండ్ మనకి ముందర అన్ని శ్లోకాల్లో ఏం చెప్పారు? త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవ జనార్దన అన్నట్టు చెప్పారు గదా! ఏమంటే అన్నిటికన్నా అన్నిటికన్నా హైయెస్ట్ వచ్చి జ్ఞాన మార్గమే. సో, జ్ఞాన మార్గంలోనే నువ్వుండాలి అని మనకు చెప్పారు. మళ్ళా సమత్వం యోగ ఉచ్యతే అని గూడా చెప్పారు. అండ్ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని గూడా మనకి రెండో అధ్యాయం లాస్ట్‌లో చెప్పున్నారు. సో, ఇలా ఇన్ని విధాలుగా చెప్పారు కదా మనకి. అంటే అన్నిటికన్నా సర్వోత్తమమైనటువంటి ఫలితం అనేది అన్ని విషయాల కన్నా సర్వోత్తమమైనటువంటి ఫలితం అనేది మనకి ఎప్పుడొస్తుంది అనంటే తత్వజ్ఞానం వల్లనే వస్తుంది అని చెప్పారు. అండ్ ఫలాపేక్ష లేకుండా చేయాలి అని చెప్పారు. ఇప్పుడేమో వాళ్ళకి అదే మంచిది అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పొద్దని ఎందుకు చెప్తున్నారు అనంటే ఇప్పుడు మనము దీనికి ఎగ్జాంపుల్‌గా ఏం చెప్పొచ్చు అనంటే ఇప్పుడు అసల అక్షరాలే దిద్దడం రాదు ఒకరికి. వాళ్ళకి మనము ఇప్పుడు పీహెచ్‌డీ గురించి చెప్తే ఎలా ఉంటదండి?
చిన్న ఒకరున్నారు. సో, వాళ్ళకి అక్షరాలు దిద్దడమే రాదు. కానీ పీహెచ్‌డీ చేస్తే ఇలా సర్టిఫికేట్ ఇస్తారు. వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఈ యూనివర్సిటీ నుంచి చేస్తే ఈ ఉద్యోగం వస్తది. అండ్ ఇలా ఉంటది, అలా ఉంటది అని మనం దాన్ని అట్లా అంత ఎలాబరేట్‌గా చెప్పినప్పుడు వాళ్ళకేమనిపిస్తది, నాకు పీహెచ్‌డీ కావాలి అని అంటారు కదా! సో, అట్లా గాకుండా మనము స్టార్టింగ్ నుంచి అంటే ఇప్పుడు వాళ్ళకి ఈ కొంచెమైనా తెలిసిన వాళ్ళకి జెప్తే వాళ్ళకర్థమవుతుందనమాట. అస్సలు తెలియని వాళ్ళకైతే మాత్రం మనం అట్లా చెప్పకూడదు అని చెప్తూ ఉన్నారనమాట. సో, ఇక్కడ కర్మ కర్మలను వల్ల సరైన ఫలితం రాదు. సత్కర్మాచరణ ద్వారా వచ్చే ఫలితం పరిమితమైన ఫలితము. సో, అని మనము ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకి చెప్పకూడదనమాట. కొంచెం వాళ్ళు సత్కర్మాచరణ అనేది కొంచెం కంటిన్యూగా చేసినప్పుడు, అప్పుడు వాళ్ళకి మనసు అనేది శుద్ధమవుతుంది. అప్పుడు శుద్ధమైనప్పుడు మనం వాళ్ళని అడగాలనమాట. సో, నువ్వు ఈ తత్వజ్ఞానం ద్వారా వచ్చే ఫలితం అనేది అపరిమిత ఫలితం అని చెప్పకూడదు. అండ్ ఉపనిషత్తులు గూడా మనకి ఇదే చెప్తున్నాయి గదా! సో, అయినా గూడా చెప్పకూడదనే చెప్తూ ఉన్నారనమాట. సో, అందుకే మనకి ఇన్ని రోజులు చెప్పలేదనమాట. మనం తెలుసుకోవాల్సిన టైం ఇప్పుడొచ్చినట్టుంది. సో, అన్నిటికన్నా ఇవి ఈ ఈ కర్మ అదీను ఈ కర్మలనేది జన్మల్లో వస్తాయి అని గూడా మనం తెలుసుకున్నాం కదా! సో, ఈ జన్మలో ఈ కర్మలు చేసిన వల్ల ఈ సత్కర్మాచరణ నువ్వు చేసినా గూడా ఈ సత్కర్మాచరణ అనేది మంచివి చేస్తే మంచి జన్మలొస్తాయి. అండ్ చెడు చేస్తే చెడు జన్మలొస్తాయి. అండ్ ఆ జన్మల్లో గూడా నువ్వు ఏ లోకానికెళ్ళినా నీ యొక్క కర్మానుసారము నీ యొక్క మంచి కరిగిపోతే వెంటనే మళ్ళా నువ్వు భూమి మీదకి రావాల్సిందే. సో, ఇన్ని ఉన్నాయి అని మనకి తెలుసు. ఈ సత్కర్మాచరణ చేసినా కూడా. అయినా గూడా వాళ్ళకి చెప్పకూడదంట మనం. సో, ఈ ఈ జనన మరణ ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాము అని గూడా మనకి ఉపనిషత్తులు గూడా ఇదే చెప్పాయి. అండ్ భగవద్గీత గూడా ఇదే చెప్తుంది. అండ్ ఇక పైన గూడా అదే చెప్తుంది. అయినా గూడా నువ్వు ఈ సత్కర్మాచరణ మార్గంలో మొదటి అడుగు పడిన తరువాత మాత్రమే వాళ్ళకి నువ్వు బోధన అనేది చేయాలి. అది గూడా ఎప్పుడు చేస్తావు అనంటే ఆహ్, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జీతం ఇవ్వను నేను నీకు అనంటే ఎవరైనా పని చేస్తారా? చెయ్యరు గదా! సో, ఫలితం నీకు లేదు. నువ్వు ఈ సత్కర్మాచరణ వల్ల ఫలితం లేదు అని నువ్వు చెప్పావంటే, ఆ చేసే సత్కర్మాచరణ గూడా వాళ్ళు చేయడం మానేస్తారనమాట. సో, జీతం ఇస్తేనే పనికి రావడం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో, అలాంటిది నీకు ఫలితమే లేదు, నీకు జీతమే లేదంటే వచ్చి ఎవరు పని చేస్తారు చెప్పండి? సో, అందుకోసం వాళ్ళకి నా బుద్ధి భేదం జనయేత్. అలాంటి బుద్ధి భేదాన్ని మనం చెప్పకూడదంట. సో, అది ఎప్పుడు చెప్పాలి అనంటే, సత్కర్మాచరణ ద్వారా మనసు శుద్ధి జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి కొంచెమైనా జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మనము అడగాలనమాట. సో, నువ్వు ఈ సత్కర్మాచరణ అనేది ఎందుకు చేస్తున్నావు? సో, నాకు ఇలా అవ్వాలి అండ్ ఇది నాకు కావాలి. అందుకోసం చేస్తున్నాను. ఈ ప్రయోజనం కోసం చేస్తున్నాను అని చెప్తూ ఉంటున్నా. చెప్తాడు కదా ఆయన. సో, ఆ ప్రయోజనం ఏంటి? ఆ ప్రయోజనం నీకు అయితే శాశ్వతమైన ప్రయోజనం కావాలా? నీకు ఈ ఒక్కటి తీరితే సరిపోతుందా? అని మనం అడగాలనమాట. లేదు నాకు ఎవ్వరైనా గూడా నాకు శాశ్వతమైన ప్రయోజనమే కావాలి. నాకు పూర్తి ప్రయోజనమే కావాలి అని చెప్తారు. సో, అప్పుడు నువ్వు ఈ సత్కర్మాచరణ అనేది ఎలా చేయాలి? అంటే ఫలాపేక్ష లేకుండా చేయాలి. అండ్ అటాచ్‌మెంట్ లేకుండా చేయాలి అని అప్పుడు మనం చెప్తే వాళ్ళకి అర్థమవుతుందనమాట. ఏమీ తెలియని వాడికి మనం చెప్తే వాడు చేసేది గూడా చేయకుండా మానేసి వెళ్ళిపోతాడంట. సో, అందువలన జాగ్రత్తగా సమతాభావ పూర్వకంగా చేసినట్లయితే ఆ జ్ఞాన మార్గంలో మొదటి అడుగు పడుతుంది. మొదటి అడుగు పడిన తర్వాతే మాత్రమే పైన ఏమి సాధించాలి అనేది మనం చెప్పాలనమాట. సో, ఈ వరుసనైతే మనం పాటించాలి. లేదు అనంటే వాళ్ళకి యొక్క అంటే చెయ్యాలా? వద్దా? అనే స్థితి వచ్చి చేసేది గూడా చెయ్యరు. సో, నువ్వు ఇటువంటి పని చెయ్యొద్దు అని గూడా మనకిక్కడ చెప్తూ ఉన్నారనమాట. తత్వజ్ఞానం వలన మాత్రమే అన్ని అన్ ఎ ఎ వస్తుంది. మిగిలినవన్నీ వదిలేసేయి అని మాత్రం మనం స్టార్టింగ్‌లో ఎవరికీ చెప్పకూడదనమాట. ఈ భగవద్గీత గూడా మనకి ఎట్లా చెప్తారనంటే
ఎవరికి పడితే వాళ్ళకి వెళ్లి చెప్పండి అని చెప్పరండి. వాళ్ళకిగా కావాలి వచ్చి నాకు చెప్పు అనే వాళ్ళు ఉంటేనే చెప్పమని చెప్తారు. లేకపోతే అసల చెప్పొద్దనే చెప్తారనమాట. సో, వాళ్ళకిగా ఆ ఇంట్రెస్ట్ అనేది రావాలనమాట. సో, ఇంకేముంది అనేది తెలుసుకోవాలి అని ఇంకేముంది? ఇంకేముంది? ఇంతేనా? అని ఒక క్వెషన్ వాళ్ళ మైండ్‌లో ఎప్పుడైతే రైజ్ అవుతుందో అప్పుడే నెక్స్ట్ ఏం చేయాలి అనేది నెక్స్ట్ తెలుసుకోవాలి అని ఆ మనసులో పడినప్పుడు ఆయనే ఏదో ఒక విధంగా మనకి ఈ ఈవెన్ గురువు ద్వారా గాని లేకపోతే బుక్స్ ద్వారా గాని లేకపోతే మనకి వచ్చే ఫార్వర్డ్ మెసేజెస్ గాని ఇంకా ఏదో ఒక విధంగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది వస్తదనమాట. సో, మనం ఏ లెవెల్‌లో ఉన్నామో, ఆ లెవెల్‌లో ఉన్నప్పుడు చెప్తేనే మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఆ తత్వజ్ఞానం గురించి చెప్పినా గూడా మనం అర్థం చే ఇప్పుడు ఈ యొక్క భగవద్గీతను బుక్‌లో గూడా తెలుగులోనే ఉంటదండి. అయినా గూడా అర్థం గాదు. అది ఒక 4, 5 సార్లు చదివితే గాని మామూలుగా అది తెలుగనేది అర్థం గాదు. దాన్ని మళ్ళా చదివితే గాని దాని యొక్క భావం అనేది అర్థం కాదనమాట. సో, ఇలా ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకున్న వాడికి తీసుకొనెళ్లి ఇది ఇచ్చామనుకోండి. వాడు ఏం చేస్తాడు? ఇది తెలుగా? నాకస్సలేం వచ్చిన వాడికే అర్థం గాదు. ఇది తెలుగా? ఇదేంటిది ఇలా ఉంది అని చెప్పి వాడు మామూలు బుక్స్ చదవడం గూడా మానేస్తాడనమాట. సో, ఫస్ట్ వాడికి మామూలు బుక్స్ ఇవ్వాలి. వాడు చదివినాక అది ప్రాక్టీస్ అయినాక వాడికి తెలుగులో కూడా కొన్ని పదాలనేది తెలిసినాక అప్పుడు మనం ఇదిస్తే అప్పుడు కొంచెం చదవాలి అనే ఒక ఆతృత కూడా వస్తదనమాట. సో, ఆ విధంగా నువ్వు స్టార్టింగ్‌లోనే వాళ్ళని చెడగొట్టొద్దు. సో, వాళ్ళని చేస్తున్నప్పుడు ఆ టైమొచ్చినప్పుడు వాళ్ళకిగా అడిగినప్పుడు నువ్వు చెప్పు అని గూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో, దీనికి ఎగ్జాంపుల్‌గా మనకి మన యొక్క రాముడు యొక్క విశేషాల్లో మనం తీసుకుంటే గనక ఈయన చాలా మన రాముడు ఆహ్, ఈ రామాయణంలో కాకుండా దేవి భాగవతం దాంట్లో ఆయన యొక్క వ్యక్తిత్వము అవన్నీ గూడా చాలా బాగా చర్చించారంటండి. రామాయణంలో కాకుండా కూడా. సో, దాంట్లో రాముడికి విశ్వామిత్ర మహర్షి వచ్చి బాల్యంలో ఉన్నప్పుడు తీసుకెళ్తారు కదా! తాటకి సంహారం కోసమని. సో, అప్పుడు రాముడు ఆ సందర్భంలో వచ్చి రాముడికి మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాము. రాముడు అంటే రామావతారములో ఆహ్, మనిషిగా పూర్తిగా మనిషిగా ఆయనొచ్చాడు అనని చెప్పుకున్నాం కదా! సో, ఆయన పూర్తిగా మనిషిగా వచ్చారు. సో, ఆ మనిషిగా వచ్చిన ఆయన మళ్ళా ఎక్కడ ఈ జన్మల్లోని, కర్మల్లో పడిపోతామోనని చెప్పి రామ అనేది అంటే అంటే ఇప్పుడు ఓం నమో నారాయణాయ దాంట్లో రాని తీసుకున్నారు. అండ్ మా అంటే ఓం నమ శివాయలో మాని తీసుకున్నారు. ఈ రెండిటిని కలిపి ఆయనే ఒక పేరుగా రామ అనే పేరుగా ఫస్ట్ పేరు పెట్టుకున్నాకనే ఆయన జన్మ అనేది తీసుకున్నారు. అది ఎందుకు అనంటే నారాయణాయ దాంట్లో హ్మ్. ఆహ్, నా రా తీసేస్తే దానికి అపోజిట్ మీనింగ్ వస్తదనమాట. ఓం నమ శివాయలో మా తీసేస్తే దానికి గూడా అపోజిట్ మీనింగ్ వస్తది. ఈ 2 పంచాక్షరి మంత్రాల్లోని ఈ రెండిటిని తీసుకొని రామ అనే పేరు పెట్టుకొని ఆయనొచ్చారు. ఎందుకు అనంటే ఈయన పూర్తిగా మానవుల్లాగా అంటే ఇంకా అంటే కృష్ణావతారంలో నేను దేవుడిని అని ఆయనకి తెలుసు. కానీ రామావతారంలో ఆయనకి తెలీదంట. సో, నేను దేవుడిని అనేది ఆయనకి తెలీదంట. సో, పూర్తిగా మానవుడిలా వస్తేనే రావణాసురుడిని సంహరించడానికి అవుతుందంట. సో, ఆయనకి ఆ అవేర్‌నెస్ అనేది ఉండకూడదు. ఆ అవేర్‌నెస్ ఉంది అనంటే మళ్ళా అక్కడ చంపడం అవ్వదనమాట. సో, అందుకోసం అని మళ్ళా ఇక్కడొస్తే నేనిక్కడే మళ్ళా ఇదే జన్మల్లో పడి ఉండిపోతానేమోనని ఆయనకి గూడా భయమేసి, ఈ రామ అనే పదాన్ని ఆయన ఆయన పెట్టుకొని వచ్చారు. అండ్ ఈ రామనామం అనేది ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి పక్కనే ఉండి రామ, 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 రామ అని రామనామం చేస్తూ ఉంటారు గదా! సో, అది వినడం వలన ఆయన యొక్క తత్వజ్ఞానం అనేది పెరిగి అండ్ ఆయనకి మళ్ళా ఆ అవేర్‌నెస్ అంతా వచ్చిందటండి. సో, అందుకే ఆహ్, ఆహ్,
ఆయన పేరు అలా పెట్టుకొని వచ్చి మళ్ళా ఆయన పేరుని ఆయనే చెప్పుకోలేరు కాబట్టి ఆంజనేయ స్వామికి అట్లా సెట్ చేసి పెట్టారంటండి. సో ఆ విధంగా మళ్ళా ఆయన అంటే ఇప్పుడు మళ్ళా ఆ అంశ వెళ్ళి భగవంతుడిలో కలిసిపోవాలి అని అంటే ఈ యొక్క తత్వజ్ఞానం తెలుసుకోవాలి అన్నా కూడా ఈ రామనామం అనేది ఉపయోగపడింది. సో ఆ విధంగా ఈ రాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క విశ్వామిత్ర మహర్షి పిలిచి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు చిన్నప్పుడు సో ఆయనకి చాలా సందేహాలు ఉన్నాయంటండి. అంటే ఈ దేవుడి గురించి గాని, వేదాల గురించి గాని, ఉపనిషత్తుల గురించి గాని ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు చాలా ఒక డైలమా స్టేజ్‌లో ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి అన్ని సందేహాలను తీర్చి తత్వజ్ఞానాన్ని ప్రబోధించారంట. సో దేవుడు ఆయనే ఒక దేవుడు అనే ఫీలింగ్ ఆయనకున్నప్పుడు ఆయనే గదా మొత్తం వేదాల్ని, ఉపనిషత్తులని అన్నీ ఇచ్చారు. అయినా గూడా ఆయనకి అది లేదు. అంటే ఆ యొక్క అవేర్‌నెస్ లేదనమాట. ఆ ఫీలింగ్ అనేది ఆయనకి లేదు. సో అందువల్లనే ఆయనకి ఈ డౌట్స్ అన్నీ వచ్చాయి. అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి ఆ సందేహాలనన్నీ తీర్చి ఈ తత్వజ్ఞానం కలిగేటట్లు ప్రబోధించారనమాట. సో ఆ సమయంలో ఈ తత్వజ్ఞానం కలిగిన తర్వాత అప్పుడు ఆయన ఏమీ తెలియనటువంటి ఒక నిష్క్రియ స్థితికి వెళ్ళిపోయారంట. అంటే ఇంకా జ్ఞాన సమాధి అన్నట్టు. జ్ఞాన సమాధిలోకెళ్ళిపోతే అప్పుడు విశ్వామిత్ర మహర్షి వచ్చి నీ యొక్క ఈ యొక్క జ్ఞాన సమాధికి నేను ఒప్పుకోను. నీ అవతారం ఇక్కడతో అయిపోయింది కాదు. నువ్వు చేసి చూపించాల్సింది చాలా ఉంది. సో ఈ యొక్క జ్ఞాన సమాధి అనేది ఇప్పుడు కాదు నీకు రావాల్సింది అని చెప్పి ఆయన మళ్ళా తీసుకొని వెళ్ళిపోయారంట. సో ఆ విధంగా ఇక్కడ ఆ యొక్క అంటే ఏమీ తెలియనప్పుడు మనము ఎట్లా ఉండాలి అనే విధంగా చెప్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడు ఈయనకి అన్ని తత్వజ్ఞానం తెలిసిన తర్వాత రాముడు సీతని వెతికేటప్పుడు కూడా ఏమి అనంటే ఆవిడ ఎక్కడున్నారు ఏమి అని ఎతికేటప్పుడు కూడా అంటే ఏడుస్తూ ఎతుకుతూ ఉంటారు కదా! అయినా కూడా మనసులో రమిస్తూ ఉంటారంట. ఆనందం అనేది ఆ యొక్క తత్వజ్ఞానం కలిగిన వాళ్ళకి ఈ సంసారంలో ఉన్నా గూడా వాళ్ళు వాళ్ళ మనసులో ఇది ఏది నాది కాదు. నిన్న మనం చెప్పుకున్నాం కదా! నిర్వాణ షట్కం. సో ఆ విధంగా ఏది నాది కాదు అలా అనే స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారంటండి. సో ఆ స్థితికి వెళ్ళాలి అనంటే మనం ఇక్కడి నుంచి నెమ్మదిగా ఒక్కొక్క మెట్టుగా వెళ్ళాలి. అండ్ మిగిలిన వాళ్ళకి గూడా మనం హెల్ప్ చేస్తూ ఉండాలి అనేది గూడా మనకి దీని ద్వారా చెప్తూ ఉన్నారనమాట. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్? ఎండింగ్ ప్రేయర్ చెప్పేయమంటారా? చెప్పినాక యాడ్ చేస్తా. మ్యూట్ లో ఉన్నారు సార్. మ్యూట్ లోనే ఉన్నారు సార్. చిన్న స్టోరీ చెప్తున్నాం. ఎండింగ్ ప్రేయర్ తర్వాత చెప్పమంటారా లాస్ట్ లో? తర్వాత ఓకే. అబ్బాయి ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఈ పేరెంట్స్ కి పెద్దవాళ్ళకి ఏంటంటే ఐస్ క్రీమ్ తింటే పళ్ళు పాడైపోతాయి, లేకపోతే ఇంకోటి అన్నీ ఉంటాయి కదా. అందుకని ఊరుకోకుండా వెళ్ళి ఆ అబ్బాయిని ఈ ఐస్ క్రీమ్ తినకూడదు, నువ్వు ఇలా తింటావేంటి, అది ఇది అనేది చెప్తా. అబ్బాయి దానికి రిప్లై ఏం చేస్తాడంటే మా అవ్వ 103 సంవత్సరాలు బతికింది అని చెప్పాడు. అంటే వీడికి అర్థం కాదు చెప్పిన ఆయనకి. అంటే ఐస్ క్రీమ్ తిని 103 సంవత్సరాలు బతికింది అనడు. కాదు, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం వల్ల 103 సంవత్సరాలు బతికింది ఆవిడ. సూపర్ సార్. అందుకని రామావతారంలో స్వామి ఏం చెప్పారంటే నేను చెప్పేదాన్ని నేను ఆచరిస్తున్నాను, నేను ఆచరించి చూపిస్తాను, కాబట్టి మీరు ఆచరించండి, ఇది కష్టమైంది ఏం కాదు అని చెప్పి రామావతారంలో చెప్పాడు. కృష్ణావతారానికి వచ్చేటప్పటికి కొంచెం డైల్యూషన్ వచ్చేస్తుంది. మన కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, కలియుగంలో 1 పాదం ఉంది కదా. కృష్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి నేను చేసి చూపించాను, మీరు అయినా నేర్చుకోలేదు,
ఇక నేను చేయను, నేను చెప్తాను, మీరు చెప్పినట్టు మీరు చేయండి, నేను చేసినట్టు చేయబాకండి. అక్కడి నుంచి ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన వినేవాళ్ళు లేరు, విన్నా చేసేవాళ్ళు లేరు. మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. అయితే జ్ఞానులు అజ్ఞానులు వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు మనం ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని చెప్పాం అనుకోండి, మనం ఆచరించకుండా మనం చెబితే దానికి ఏం పెద్ద విలువ ఉండదు. మనం ఆచరించి చెబితే కొంచెం విలువ ఉంటుంది. నువ్వు ఆచరించి నువ్వు అవతల వాడికి ఒక ఉదాహరణగా నిలబడినప్పుడు, అవతల వాడు నిన్ను అనుకరించి, నిన్ను చూసి, ఓ ఏదో బాగుంది, ఈయన ఇలా చేస్తున్నాడు, మనం కూడా చేయొచ్చు, మనం చేద్దాము అనేటువంటి ఆలోచనని నువ్వు రేకెత్తించాలి అవతల వాడు. ఆ జిజ్ఞాస అనేది ఎప్పుడైతే వస్తుందో అవతల వ్యక్తిలో, అప్పుడు వాడు నేర్చుకోవటం మొదలు పెడతాడు. అంతేగాని మనం ఏదో చెప్తాం కదా వేమన శతకంలో, చేరి మూర్ఖుని మనసు రంజింపలేము విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి. మూర్ఖుడికి మనం ఎన్ని చెప్పినా అర్థం కాదు. వాడికి ఎప్పుడు అర్థం అవుద్ది? అది ఎక్కడో ఎదురు దెబ్బ గట్టిగా తగిలితే అప్పుడు అర్థం అవుతుంది. తత్వం ఎప్పుడు బోధపడుతుంది మనకి? ఇట్లాంటిది ఏదో జరిగినప్పుడు తత్వం బోధపడుతుంది. అందుకని చెప్పి ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే, నీ పని నువ్వు చేసుకోరా నాయన, నీకెందుకు మిగిలిన వాళ్ళు అన్నీ, నువ్వు వాళ్ళెవరినో ఉద్ధరించాలి అని చెప్పి నువ్వు మర్చిపోవద్దు. నువ్వు నిన్ను ఉద్ధరించుకుంటే ఆటోమేటిక్గా మిగిలినందరూ నేను ఫాలో అవుతారు. ఒక మంచి మార్గం చూపించినప్పుడు, ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో గాంధీ గారు తను చేసి చూపిస్తేనే మిగిలినందరూ వెనకాల వెళ్ళారు. ఆయన ఆ, మీరు స్టేజ్ మీద కూర్చొని మీరందరూ సహాయాన్ని నిరాకరణ చేయండి, లేకపోతే నిరాహార దీక్ష చేయండి అంటే ఎవడు చేయలేరు. ఆయన నిరాహార దీక్షలో కూర్చున్నాకనే మొదటి రోజు ఆయన ఒక్కడే ఉంటే, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు అట్లా జనం ఆయనతో పాటు కూర్చోవడం జరిగింది. అట్లాగే దండి సత్యాగ్రహానికి, ఉప్పు సత్యాగ్రహానికి వెళ్ళినప్పుడు కూడా మొట్టమొదటి అడిగేసింది ఆయనే. దాంతోనే మిగిలిన నాలుగు వైపుల నుంచి జనం అంతా వచ్చారు. కాబట్టి ముందు నువ్వు ఆచరించు, ఆచరించి నీకు నువ్వు ఒక ఉదాహరణగా నిలబడినప్పుడు మిగిలిన వాళ్ళందరూ నేను ఫాలో అవుతారు. మనం ఏం చేస్తాం సహజంగా ఇప్పుడు, ఆ, జ్యోతి యోగా నేర్పుతుంది, యోగా నేర్పడం వల్ల జ్యోతికి నెలకు 50,000 1,00,000 సంపాదించుకుంటుంది, కేకులు చేసి ఇంకో 1,00,000 సంపాదించుకుంటుంది. మనం కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి నేను కేకులు చేయటం మొదలు పెడతాను. అది ఆచరించి తను కష్టపడ్డ కష్టాన్ని మనం కూడా పడి నేర్చుకుని నేర్పగలిగి ఉన్న స్టేజిలో ఉన్నప్పుడు, వచ్చినప్పుడు నీకు ఫలితం వస్తుంది. అలా కాకుండా నేను మొదలుబాటు పెట్టంగానే నేను పిండి తీసుకొచ్చేసేసి ఇలా ఏదో చేసేసి దాన్ని కేక్ చేసేస్తానని చెప్పి కూర్చుంటే అవుద్దా? అవదు. అని ప్రతిదానికి కూడా అభ్యాసం అనేది ఒకటి ఉంటుంది. అనుకరించటం అంటే మన అవతల వాళ్ళని మనం ఎవరైతే ఉదాహరణగా తీసుకుంటామో, ఆ ఉదాహరణ తీసుకున్న వాళ్ళని మనం అను వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవగలగాలి. అప్పుడు ఇదంతా వస్తుంది అనమాట. 24, 25, 26 శ్లోకాలన్నీ దాంతో వస్తాయి. అందుకని ముందు నువ్వు నీ నడవడిక అనేదాన్ని నువ్వు జాగ్రత్త పెట్టు. నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగితే నువ్వు అవతల వాడిని ప్రేమించగలుగుతావు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం చేత కాకుండా అవతల వాడిని ప్రేమించుకోగలగంటే ఎట్లా ప్రేమించగలుగుతావు? దాంట్లో ఎక్కడో ఒక చోట లోపల ఆ లోటు అనేది కనిపిస్తుంది అనమాట, మనస్ఫూర్తిగా ఉండదు. అందుకని ముందు నువ్వు నేర్చుకో, నువ్వు అనుభవించు, నువ్వు ఆస్వాదించు, తర్వాత జనం ఆటోమేటిక్గా నీతో పాటు వస్తారు. ఓకే, ఇంకెవరైనా యాడ్ చేస్తారా? ఎస్ సార్. జ్యోతి ఇవాళ రెండు స్థితుల గురించి చెప్పారు. అంటే ఆ అందించడానికి అదే శ్రీకృష్ణ పరమాత్ముడు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా జ్ఞానాన్ని అందుకునే స్థితి కూడా వాళ్ళకి ఉండాలి అని అందరికీ అర్థం కదా. ఎల్కేజీ స్టూడెంట్ కి ఆ తర్వాత ఏదైతే ఎంప్లాయ్మెంట్ కి ఇవి ఉంటాయో అవి చెప్పినా అర్థం కాదన్నట్టు. ఆ స్థితికి రావాలంటే కూడా ప్రతి మానవుడికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. అవి రెండు కోణాల్లో నేను మామూలుగా రెండు పాయింట్లు చదివాను ఒకసారి. అవి రెండు వెర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ప్రతి మానవుడికి కూడా
అంటే ఏ స్టేజ్కి వస్తే వాడు అన్నిట్లో ఫుల్ఫిల్ అయిన తర్వాత ఆ స్టేజ్కి వస్తారు అన్నట్టు. ఫస్ట్ భుక్తి ఉంటుంది, ఆ స్థితి. ప్రతి మానవుడికి భుక్తి కోసం మనము కూటి కోసమే కోటి విద్యలు అంటూ ఉంటాం కదా. ఫస్ట్ జీవన భృతి కావాల్సింది భుక్తి. తర్వాత అది ఫుల్ఫిల్ అయిన తర్వాత రక్తి స్థితి ఉంటుంది, అంటే అది ఎంటర్టైన్మెంట్. అది ఏ వెర్షన్ అనేది వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది అనమాట. అది కూడా ఫుల్ఫిల్ అయిన తర్వాత యుక్తి ఉంటుంది. యుక్తి కాదు, శక్తి. అంటే వాళ్ళు సెటిల్మెంట్ అన్నమాట. మనం కూడా లైఫ్ లో సెటిల్ అయితే చాలు, నేను ఇది ఈ టార్గెట్ రీచ్ అయితే కనుక నేను సెటిల్ అయినట్టు, లైఫ్ తర్వాత ఫుల్ గా ఎంజాయ్, అది ప్రశాంతంగా బతకచ్చు అన్న థాట్ ఉంటది అనమాట. తర్వాత శక్తి కూడా కంప్లీట్ అయిన తర్వాత యుక్తి ఉంటుంది. అన్ని ఫుల్ఫిల్ అయినాయి, తనకి తినడానికి, ఎంటర్టైన్మెంట్ కి, సెటిల్మెంట్ అన్ని ఉన్నాయి. ఏంటి ఇప్పుడు వాట్ అండ్ వాట్ ఎందుకు జీవిస్తున్నాము, ఏంటి జీవితం అంటే ఏంటి అనే థాట్స్ అప్పుడు రేజ్ అవుతాయి అనమాట. అది యుక్తి స్థితి. ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే ముక్తి స్థితికి వస్తారు. ఓకే, ఇదంతా బాగుంది, అసలు ఏంటి, ఎందుకు పుడుతున్నాము, ఎందుకు ఈ జీవన చక్రం జరుగుతుంది అనే స్థితికి రావాలంటే ఈ స్టేజెస్ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే. ముందు ఆకలిగా ఉన్నవాడు కానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ, వేరే ఏ ఇతర నీడ్స్ ఉన్నా కానీ వాళ్ళు ఆ కోణంలో ఆలోచించలేరు. మన చుట్టూ ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేసిన అదే స్థితిలో మనకు కనబడుతూ ఉంటారు. అది ఒక వెర్షన్. ఇంకొక వెర్షన్ చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా మనము తెలుసుకున్న పాయింట్ అయినప్పటికీ కూడా స్థితి ఉంటుంది. మన భౌతిక దేహానికి ఏ విధమైన స్థితి ఉంటుందో ఆత్మకి కూడా అదే విధమైన స్థితులు ఉంటాయన్నమాట. అంటే శైశవాత్మ స్థితి, బాల్యాత్మ స్థితి, యవనాత్మ స్థితి, కౌమారాత్మ, వృద్ధాత్మ. అంటే శైశవాత్మ స్థితి స్టేజ్ లో ఉన్న వాళ్ళు వారి జన్మలో పక్క వాళ్ళని చూడడం, వాళ్ళకి ఓన్గా ఏం చేయడం రాదు. పక్క వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటుంటే ఇది పక్క వాళ్ళ గుడికి వెళ్తుంటే ఓకే వాళ్ళు వెళ్తున్నారు, మనం కూడా వెళ్తే బాగుంటది, వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం కూడా చేస్తే బాగుంటది అనే థాట్స్ ద్వారా నేర్చుకుంటారు. తర్వాత బాల్యాత్మ, వాళ్ళ ఆటపాటలు, ఏదైతే వాళ్ళకి ఒక రంగము ఇష్టంగా ఉంటుందో అది అది వాళ్ళకి ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందా, లేదా వాళ్ళు చేసేది ఇతరులకు ఉపయోగపడుతుందా, అది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఏదైతే బాగా ఇష్టంగా ఉంటుందో ఒక ఎంటర్టైన్మెంట్ స్టేజ్ లాంటిది. ఆ ఎంటర్టైన్మెంట్ లో ఫుల్ ప్లెజ్డ్ గా వాళ్ళ లైఫ్ ని పెట్టడం అన్నమాట. అలా ఉంటుంది. తర్వాత యవనాత్మ స్థితి, వీళ్ళు ఏంటంటే నాది ప్రస్తుతం నా మతం గొప్పది, నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు, లేదంటే మా కులం గొప్పది, మా పార్టీ గొప్పది, మా సంఘమే గొప్పది అనే వెర్షన్ వాళ్ళంటే వాళ్ళకి ఉంటాయి, కానీ మిగతా అన్ని కూడా మాదే గొప్పది, మా దాని తర్వాత ఇంకేదన్నా అన్న థాట్ లో వాళ్ళు ఉంటారనమాట. అది యవనాత్మ స్థితి. కౌమారాత్మ స్థితి కూడా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం, వాళ్ళకు ఉన్న బాధ్యతలు కానీ ఏదైతే ఉంటుందో అదంతా పరిపూర్ణంగా బ్యాలెన్స్డ్ గా వెళ్ళడం అనమాట. వృద్ధాత్మ స్థితి, ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు పైనుంచి అన్ని చూడగలుగుతారు. అంటే వీళ్ళన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు కాబట్టి అందరిని కూడా సమస్థితిలో వాళ్ళు చూడగలుగుతారు. ఓకే, వారి కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు కాబట్టి, వీరి స్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంది, వీళ్ళకి ఇది ఏం చెప్తే అర్థమవుతుంది, వీళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ స్థితికి అనుగుణంగా మనం వాళ్ళకి ఏం సజెస్ట్ చేయాలి, గైడ్ చేయాలి. అంటే శ్రీకృష్ణ పరమాత్మ స్థితి కానీ, ఒక బాబా కానీ, ఒక జీసస్ కానీ, వీళ్ళందరూ కూడా సీనియర్ సోల్స్ లాంటి వాళ్ళు అనమాట. ఎక్స్పీరియన్స్ సోల్స్ కాబట్టి వాళ్ళు వాళ్ళ కోసం జీవనాన్ని తీసుకుని రాలేదు జన్మని, ఇతరుల కోసం మాత్రం వాళ్ళు జన్మించి వీరందరికీ ఆదర్శప్రాయంగా ఉండి వాళ్ళు వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ అండి. లలిత ఎవరైనా ఏమైనా చేస్తారా? ఎండింగ్ ప్రేయర్. యోగేశం సచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.